మన హెల్త్‌ని ఫుడ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్డే మన ప్రతి అవయవానికి వెళ్ళాలి. స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలన్నా, హెల్దీ హెయిర్ ఉండాలన్నా, బాడీ మంచిగా డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఉండాలన్నా కూడా బ్లడ్ ఉండాలి బాడీలో. ఆ బ్లడ్ని డైల్యూట్ చేసే గుణాన్ని కలిగిన వాటర్ కూడా ప్రాపర్గా ఇవ్వాలి మనకి. నీకు దగ్గు వచ్చిందంటే సంథింగ్ నీ కఫం ఎక్కువైపోయింది. నువ్వు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నీకు ఆయాసం వస్తుందంటే నువ్వు ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోవట్లేదు. నీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే మేబీ నీకు B12 డెఫిషియన్సీ ఉందేమో, ఐరన్ డెఫిషియన్సీ ఉందేమో, ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయంటే నువ్వు ప్రాపర్ వాటర్ తాగట్లేదేమో, మోషన్ సరిగా టైట్గా వస్తుందంటే నువ్వు ఫైబర్ ఫుడ్ తినట్లేదేమో, జాయింట్ పెయిన్స్ వస్తుంటే నీకు అసలు నర్వ్ స్ట్రెంథనింగ్ ఫుడ్ తినట్లేదు. ఇవన్నీ ఇండికేషన్సే కదా. కాన్స్టిపేషన్ కూడా మనం తెగ నెగ్లెక్ట్ చేస్తామండి. పర్లేదులే 2 days డిలే అవుతుంది అబ్బా మోషన్ టైం, అక్కడ టైం సేవ్ అవుతుంది అనుకుంటాం. అది పైల్స్ కింద కన్వర్ట్ అయితే భయంకరమైన బ్యాధి అండి అది. తీసుకొస్తున్నారు. మా అబ్బాయి 10 days అయింది మేడం మోషన్కి వెళ్ళి, 5 days అయింది మేడం మా అమ్మాయి మోషన్కి వెళ్ళి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే బీట్రూట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పేగుల్ని మొత్తం హెల్దీగా ఉంచడానికి చాలా యూజ్ చేస్తాం అనమాట. కట్ చేసేసి మిక్సీ పట్టేసి కొత్తిమీర పుదీనేసి మిక్సీ పట్టేసి మంచిగా జ్యూస్ 2 రోజులు పొద్దున సాయంత్రం తాగించాం. నెక్స్ట్ డే 15 నిమిషాలు మొత్తం ఫ్లష్ చేసేస్తారు అమ్మాయి. తినాల్సిన దానికంటే ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తింటేనే లెథార్జిక్నెస్ వల్ల నిద్ర వస్తుంది. అంటే మన బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ అందాలా. మనకి ఆవలింత వస్తుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గింది కాబట్టి ఆవలింత వస్తుంది. సో ఆవలింతతో పాటు నిద్ర వస్తుందంటే ఓవర్ దెన్ ఎక్కువ తినేసామని. అదే లిమిట్గా తినండి. మంచి కీరా పెట్టుకోండి, రైస్ తక్కువ, ఆకుకూర పెట్టుకోండి, అసలు నిద్ర రాదు మనకి. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు సఫర్ అయ్యేది ఏంటి అంటే, ఇంతొద్దు నాకు నిద్ర వస్తుంది, నేను ఎగ్జామ్ రాయలేను. మంచి సాత్వికమైన వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, హెల్దీ ఫుడ్ పెట్టి పిల్లలకి ఆల్మండ్స్ అవి పెట్టి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. హెవీగా కూడా కాదు, లిమిట్గా పెడితే వాళ్ళు పీస్ఫుల్గా వెళ్ళి రాస్తారు, మంచిగా ఇంటికి వస్తారు. మనం ఇచ్చిన ఫుడ్ని బట్టే వాళ్ళ బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ పెట్టి 5 ఇడ్లీలు మా పిల్లడు ఎగ్జామ్కి వెళ్ళాక నీరస పడతాడేమో అని చెప్పి నీరసంగా నిద్ర వస్తుంది ఎగ్జామ్లో. నాన్ వెజ్ తినడం వల్ల బాడీకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటుంటారు. ఇది నిజమేనా? డెఫినెట్గా అండి. హై ప్రోటీన్ దాంట్లోనే కాదు అన్నిట్లో దొరుకుతుంది. ఇప్పుడు జామకాయలో ప్రోటీన్ ఉంటుంది, పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది, అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయి ఇదే ప్రోటీన్ అని ఫిక్స్ అయిపోయి అంటారు. అరే వీక్లో ఒకరోజు నాన్ వెజ్ తినకపోతే ఆ వీక్ మొత్తం లెథార్జిక్గా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు నేను ప్రోటీన్ తినలేదు అంటారు. మిడ్ నైట్ క్రావింగ్స్ అంటారు. మిడ్ నైట్ బిర్యానీ పెద్ద పెద్ద బయట బోర్డులు కనపడుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అసలు ఇదేనండి పెద్ద రోగాలకు కారణం. లిమిట్ అంటున్నారు, తినంత తినాలి అంటున్నారు. అసలు ఎంత తినాలి? కళ్ళు అన్ని తినాలనిపిస్తాయి, నాలుగు అన్ని రుచి చూడాలనిపిస్తుంది, పొట్ట వద్దు అంటది. కానీ ఈ రెండు ఆగవు, వేసేస్తా ఉంటాం పొట్లకి. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా, నేచురోపతి డాక్టర్. నమస్తే మ్యామ్. మ్యామ్, చాలా మంది నేచురోపతి అనగానే ఓన్లీ ఫుడ్ కంట్రోల్ అంటూ ఉంటారు. హౌ ఫుడ్ ఇంపాక్ట్ దట్ మన హెల్త్‌ని ఫుడ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సో బేసికలీ ఫుడ్డే కదండి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్డే మన ప్రతి అవయవానికి వెళ్ళాలి. అవును. సో ఆ బ్లడ్లో మనం తీసుకుంటున్న న్యూట్రిషన్, మనం తీసుకుంటున్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్, ఇప్పుడు మన బాడీలో నరాల తిమ్మిరి రావద్దు, డైజెషన్ బాగా అవ్వాలి. సో ఎవ్రీ విటమిన్ కావాలి. B12, D విటమిన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఎవ్రీథింగ్ మనం తీసుకుంటున్న ఫుడ్లో కంబైన్డ్ అయి ఉంటే ఆ ఫుడ్డే స్టమక్లోకి వెళ్ళి అది డైజెషన్ అయ్యి ఆ డైజెషన్ అయిన ఫుడ్ న్యూట్రిషియస్గా బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది ప్రతి అవయవానికి వెళ్తే ఎవ్రీ ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది. ఓకే. సో రిమైనింగ్ ఆ చెత్త అంతా ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఇప్పుడు జనరేషన్లో తింటున్న జంక్ ఫుడ్లో జీరో న్యూట్రిషన్. దాంతో ఇప్పుడు హెల్దీ బ్లడ్ కాదు, టాక్సినేటెడ్ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్తుంది. ఏ ఆర్గాన్ అయినా సఫర్ అవుతుంది. ఇప్పుడు మేజర్ మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది స్కిన్నే. స్కిన్ ఎక్కడ హెల్దీగా ఉంటుంది? ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్‌లో మంగు మచ్చలంట, ఎన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి స్కిన్‌లో. అంటే ఒక స్కిన్‌ని మనం చూసేటప్పుడు వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా చెప్పేయచ్చా డాక్టర్? డెఫినెట్‌గా. ఒక స్కిన్ డ్రైగా, కొంతమంది ఆయిలీ స్కిన్ అంటుంటారు, డ్రై స్కిన్ అంటుంటారు. ఇవన్నీ మనం తినే ఫుడ్ కరెక్ట్ ఫుడ్ ఉంటే బ్యాలెన్స్డ్ స్కిన్ ఉంటది. మనం ప్రాపర్‌గా వాటర్ కూడా తాగాలి కదండీ. ఇప్పుడు పర్ డే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు కొంతమంది ఉంటారు. ఎంత తాగాలి వాటర్ అనేది ఒక 4 లీటర్స్ పర్ పర్సన్ తాగాలి. మన బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటది. దాన్ని డైల్యూట్ చేయడానికి వాటర్ అనేది ఇంత క్వాంటిటీ ఉండాలి. కొంతమంది అట్‌లీస్ట్ 1½ లీటర్, 2 గ్లాసెస్ వాటర్ కూడా తాగట్లేదు. మనం ఇంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడిగితే ఎంత వాటర్ తాగుతున్నారు? ఏ డిసీజ్‌తో వచ్చినా ఫస్ట్ నేను అడిగేది వాటరే. మీరు ఫస్ట్ వాటర్ ఎంత తాగుతున్నారు? టైంకి ఫుడ్ తింటున్నారా లేదా? స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ ఉందా లేదా? ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ ఉందా లేదా? ఈ 4 కరెక్ట్ ఉంటే దే ఆర్ వెరీ హెల్తీ అంట నేను. సో ఇవి నేను ఫస్ట్ అడిగిన పాయింట్‌లోనే అక్కడే మైనస్ ఉంటది. వాటర్ ఎంత తాగుతారంటే
2 or 3 గ్లాసెస్ మేడం. 2 లీటర్స్ సరిపోతది కదా మేడం. ఎందుకంటే బయటికెళ్ళినప్పుడు, వర్క్‌కెళ్ళినప్పుడు యూరిన్‌కెళ్తే కంజెస్టెడ్‌గా ఉంటది నాకు. కంఫర్ట్‌గా ఉండదు. ఎందుకని నేను తాగలేను వాటర్. అంటే వాటర్ ప్రాపర్‌గా తాగి రండి. హాఫ్ ఆఫ్ ద డిసీజ్ మీరు క్యూర్ చేసుకొనొస్తారు. అప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్తాను. ఎందుకంటే వాటర్ ప్రాపర్‌గా తాగితే మనకి లోపలున్న డిసీజెస్ అన్నీ పోతాయా? టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి కదా! ఇప్పుడు మన ఓకే. బాడీలో బ్లడ్ అనేది థిక్‌గా అయిపోయిందనుకోండి, రక్త ప్రసరణ ఎక్కడ పడితే అక్కడ ఆగితే బ్లడ్ మనకి పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఒక మనిషికి ఒక చిన్నగా గిచ్చామనుకోండి, అక్కడ మనం నరాన్ని పట్టేసాం, రక్తనాళాన్ని పట్టేసాం. హ్మ్. అక్కడ బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు, ఇక్కడ బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు. అందుకని గిచ్చిన వెంటనే పెయిన్ వస్తది మనకి. ఆ అవును. నరాన్ని రిలీజ్ చేసామనుకోండి, బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉంటది కాబట్టి పెయిన్ పోతది. అవును. సో, మనం టైట్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు గిచ్చాల్సిన అవసరం లేదు. వాటర్ ప్రాపర్‌గా లేదనుకోండి, బ్లడ్ అనేది థిక్ అయిపోతది. కంజెస్టెడ్ అయిపోతది. బ్లడ్ ఫ్లో అవ్వదు కదా! హ్మ్. డైల్యూటెడ్‌గా ఉంటేనే రక్తం మంచిగా ప్రసరణ అవుతది. ఆ ఓకే. రక్త ప్రసరణ బాగుంటేనే ఎక్కడ నొప్పి అనేది ఉండదు మనకి. స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా, హెల్తీ హెయిర్ ఉండాలన్నా, బాడీ మంచిగా డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఉండాలన్నా కూడా బ్లడ్ ఉండాలి బాడీలో. ఆ బ్లడ్‌ని డైల్యూట్ చేసే గుణాన్ని కలిగిన వాటర్ కూడా ప్రాపర్‌గా ఇవ్వాలి మనం. హ్మ్. బ్లడ్ ప్యూరిఫై అయ్యేది వాటర్‌తోనే కదా! వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటేనే కదా ఎట్ ద మనకి. సేమ్ టైమ్ మనం తీసుకునే గాలి, గాలి కూడా మన మీద ఏమైనా చూపిస్తుందంటారా? మన బాడీ మీద ఇంపాక్ట్ మెయిన్ చూపిస్తుందంటారా? ఇంపార్టెంట్ గాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న గాలి వదిలే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ దానివల్లే కదా బ్లడ్ ప్యూరిఫై అయ్యేది. హ్మ్. లంగ్స్ దగ్గరికెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి కదా! బ్లడ్ ప్యూరిఫై అవ్వాలంటే మోర్ దెన్ సెల్‌కి ఏం కావాలి? గాలే కదా! ఆక్సిజన్ ప్రాపర్‌గా ఉండాలి. కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్ రిలీజ్ ఉండాలి. ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ తీసుకుంటున్నాం, వదిలే కార్బన్ డయాక్సైడ్ లోపల అక్యుములేషన్ ఎక్కువైపోతుంది. దానివల్లే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ వస్తున్నాయి. ఒక మనిషికి ప్రాపర్ వాటర్ ఉండాలి. కార్బన్ డయాక్సైడ్ అక్యుములేషన్ అయితే మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది పెరుగుతుందా? ఎగ్జాక్ట్‌లీ. మనకి వదలాల్సిన గాలి వదలకుండా లోపల ఉంచుకుంటున్నాం. సెల్స్ మధ్యలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల కోపము, చిరాకు, ఒక వస్తువుని ఏదన్నా ఒక ఒక విషయాన్ని మనం ఒకటి లేదా 2 సార్లు చెప్తే మనిషికి వినే గుణం ఉంటది, సహనం ఉంటది. హ్మ్. ఈ గుణం, సహనం కోల్పోతున్నాం. బికాజ్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది మన బాడీలో. ఓకే. సో, దానివల్ల కోపాలు, చిరాకులు. అందుకనే ప్రాణాయామ చేసుకోండి, కోపం తగ్గుతది, చిరాకు తగ్గుతది. ఎందుకు చెప్తాం? సో, బికాజ్ మనం తీసుకుంటున్న గాలి, వదిలేది గాలి కార్బన్ డయాక్సైడ్ ఖచ్చితంగా ప్రాణాయామంలో మనము నార్మల్ బ్రీత్ కంటే 3 రెట్లు ఎక్కువుంటది. వావ్! సో, దానివల్ల ఇట్ ఈస్ అంటే ప్రాణాయామంలో ఉండే సైన్స్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్‌ని మనం ప్రాపర్‌గా రిలీజ్ చేస్తే మనలో ఉండే కోపం, ఆ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి ఏవైతే నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేయటం వల్ల మనకి కోపం అనేది ఎగ్జాక్ట్‌లీ తగ్గుతుంది. అది పాయింట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ద ప్రాణాయామం బిహైండ్ ద సైన్స్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం నీళ్లు తాగితే బ్లడ్ డిల్యూట్ అయ్యి పెయిన్స్ అన్నీ తగ్గి ప్రాపర్ న్యూట్రిషన్ దాంట్లో ఉన్న మినరల్స్ మన బాడీకి అందితే మోర్ ఎనర్జిటిక్‌గా ఉంటాం. స్కిన్ హెల్తీగా ఉంటది. హెయిర్ హెల్తీగా ఉంటది. దాని తర్వాతే కదా మనం తీసుకుంటున్న ఫుడ్‌లో న్యూట్రిషన్ బాడీకి అందుతది. యాహ్! మీరు సాలిడ్ కంటెంట్ బాడీలో ఉంచేసి లిక్విడ్ తీసుకోకపోవడం వల్ల అదంతా గడ్డలాగా ఫార్మ్ అయిపోయి మోషన్ టైట్ అయిపోయి కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో, హ్మ్. మనం వాటర్ అనేది మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు 1 లీటర్, 11-2 1 లీటర్, 2-4 1 లీటర్, 4-7 1 లీటర్ ఇలా తాగమంటుంటాను. సో, కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేసి పగలంతా తాగకుండా ఉంటారు కొంతమంది. సో, హ్మ్. వాటర్ కూడా ఈ పద్ధతిలో తీసుకొని ప్రతిరోజు యోగా చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి ఎందుకంటున్నామంటే ప్రాపర్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం, అక్కడే అర్ధం రోగాలు పోయాయి. ఓకే. సో, మంచిగా ప్రాపర్ వాటర్ తాగుతున్నాం. 25% అక్కడ రోగాలు పోయాయి. రిమైనింగ్ అనేది ఖచ్చితంగా ఫుడ్డే. మీరు టైంకి ఫుడ్ తీసుకుంటున్నారు అంటేనే అది ప్రాపర్‌గా డైజెషన్ అయిపోయి బాడీలో ఉన్న న్యూట్రిషన్‌ని కరెక్ట్ చేస్తది. టైమ్‌కి ఫుడ్ అంటే ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కూడా ఈ టైంలోనే తినాలి. ఈ టైంలోనే మనం ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి. స్నాక్స్ ఈ టైంలోనే తీసుకోవాలి. ఇలా ఎందుకు మ్యామ్? మన బాడీలో లివర్ ఉంటది, ప్యాంక్రియాటిక్ ఉంటది. హ్మ్. ఈ 2 డైజెషన్ జ్యూస్‌ని సీక్రెట్ చేసి స్టమక్‌లో ఫ్రెష్ జ్యూస్ ఏస్తాయి. హ్మ్. అప్పుడు ఏ టైంలో మన వెదర్ మంచిగా మార్నింగ్ 8-8:30, 9 మధ్యలో మంచి జ్యూస్, ఫ్రెష్ జ్యూస్ పొట్టలో ఉంటది. హ్మ్. ఆ ఫ్రెష్ జ్యూస్ పొట్టలో ఉన్నప్పుడు మంచి ఫుడ్ ఏసామనుకోండి, ఈ 2 కలిసి డైజెషన్ అయిపోయి మంచిగా న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో ఈ జ్యూస్‌కి ఒక లైఫ్ స్పాన్ ఉంటది. ఇది ఓకే. ఒక మాక్సిమం 1 ½ అవర్ వరకు ఫ్రెష్‌గా మార్నింగ్ 7-8:30 వరకు ఫ్రెష్‌గా ఉంటది. హ్మ్. దాని తర్వాత పులవడం స్టార్ట్ అవుతది. పులవడం అంటే పసరుగా ఫార్మ్ అవుతది. ఆ ఓకే. పసరుగా ఫార్మ్ అయిన తర్వాత మీరు తింటే అది యాసిడ్‌గా ఫార్మ్ అయిపోయి లోపలికి యాసిడ్ రిఫ్లెక్సెస్ కొడతాయి గదా! ఎసిడిటీ ఈస్ నథింగ్ బట్ ఏంటి? అంటే మనకి మార్నింగ్ తినేటప్పుడు తేనుపులు రావు. హ్మ్. అదే ఆఫ్టర్‌నూన్ తినేటప్పుడు తేనుపులు వస్తూ ఉంటాయి. హ్మ్. చాలా మందికి నేను అవును. అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో తేనుపులు రావటం కానీ ఇలాంటివన్నీ చూడం. మనం ఎప్పుడైతే లంచ్ కానీ, డిన్నర్ కానీ హెవీగా తీసుకునేటప్పుడు తేనుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును. దీనికి కారణం ఈ యాసిడ్ అంటారా? అంతేనండి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో మనం తింటున్నప్పుడు గ్యాసెస్ ఫార్మ్ అవ్వవు మనకి. హ్మ్. అది హ్మ్. కరెక్ట్ టైంకి తింటే. ఈవెన్ దో బ్రేక్‌ఫాస్ట్
కూడా మీరు టైం దాటిన తర్వాత తింటే బ్లౌటింగ్ అంటే మనకి బర్బ్స్ రావడము, ఆ బర్బ్స్ లో స్మెల్ కూడా వస్తుంటది మనకి. సో నేను ఏమంటున్నాను, ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ స్టమక్ లో మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫ్రెష్ ఫుడ్ వేస్తే, టైంకి ఫుడ్ వేస్తే ఈ రెండు కలిసి డైజెషన్ అయ్యి మంచిగా ఏ టైంలో ఎలాంటి ఫుడ్ నేనేమంటాను, తీసుకోవాలి? మార్నింగ్ లేచిన వెంటనే ఒక ఒక ఈ పద్ధతిలో తీసుకోండి ఫుడ్, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏముండవు. మార్నింగ్ లేచిన వెంటనే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినే బదులు లేచిన వెంటనే కొద్దిగా, ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ కామన్ ఉంది ఈ మధ్యకాలంలో. అవును. సో గ్యాస్ట్రిక్ ఇష్యూని కంట్రోల్ చేసి స్టమక్ వాల్ని క్లీన్ చేసే గుణాన్ని జీలకర్ర పుదీనా కలిగి ఉంది. ఒక 250 ml వాటర్లో 1/4 స్పూన్ జీలకర్ర, 10 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పొద్దున గ్లాస్ వాటర్ తాగండి, టీకి బదులు. టీకి బదులు. ఓకే. ఆ వాటర్ తాగితే మనకి ఇప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేసుకోకుండా ఇంట్లో కూర్చోలేం కదా. సో అవును. మనము ఇల్లంతా అంటే స్టమక్ ని కూడా ఇల్లులాగా ఫీల్ అవ్వాలి. మనం వాటర్ పంపించిన వాటర్ స్టమక్ వాల్ అంతా క్లీన్ చేసి ఆ వాల్లో ఆ చెత్త ఏమైనా ఉంటే మోషన్ త్రూ ఫ్లష్ అయిపోవాలి. అప్పుడు సిస్టమ్ అంతా క్లీన్ ఉందని దాని అర్థం. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మంచి న్యూట్రిషియస్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. ఈవెన్ దో క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఫేమస్ జ్యూస్. ఎన్నో రకాల క్యాన్సర్ లాంటి రోగాలను కూడా రాకుండా కాపాడే బెస్ట్ జ్యూస్ ఏదన్నా ఉందంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్. బికాస్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్. సో మోర్ న్యూట్రిషన్, న్యూ సెల్స్ ని ఫామ్ చేసే గుణాన్ని కలిగి ఉంది ఏబీసీ జ్యూస్. ఆ ఏబీసీ జ్యూస్ తీసుకోండి. కొంతమందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంటే పిప్పి తీసేసి మంచిగా జ్యూస్ తీసేసుకోండి. అప్పుడు మనకేముంది, ఫస్ట్ మనం ఏం చేస్తాం, సిస్టమేటిక్గా జీరా మింట్ లీవ్స్ వాటర్ తాగి సిస్టమ్ని క్లీన్ చేసేసాం. ఇప్పుడు సిస్టమ్ మంచిగా ఫ్రెష్గా ఉంది. అప్పుడు ఒక న్యూట్రిషియస్ జ్యూస్ యాడ్ చేస్తాం, అదే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్. ఈ జ్యూస్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి. ఇది కూడా ఏంటి, జీరా పుదీనాకి ఒక 30 minutes గ్యాప్లో జ్యూస్ తాగిన 30 minutes గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ వేయాలి. స్టమక్లోకి వెళ్ళింది. ఇప్పుడు అరచెయ్యి అంత స్టమక్ అండి, బాగా లావున్నాం అని చెప్పి ఇలాస్టిసిటీ పెంచుకోవద్దు. పొట్ట ఇంతే పొట్ట. ఎనీ బాడీ మీ అరిచెయ్యి ఎంత ఉందో ఇంతే పొట్ట ఉంటుంది. ఈ పొట్టలకి ఎంత వేయగలుగుతాం ఫుడ్? ఒకటి జీరా పుదీనా వాటర్ వేసామా, అది వేసిన తర్వాత కొద్దిసేపు హోల్డ్ చేయండి బాడీని. దాన్ని కుక్కీ ఇలా పేగుల్లో నింపేసి ఇక్కడ గొంతు నుంచి బయటకు వచ్చేంత వరకు తింటే ఏమవుతుంది? సో ఇది తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి జ్యూస్, మళ్ళీ దానికి కొద్ది గ్యాప్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనుకోండి, మార్నింగ్ బ్రేక్ని మనం మొత్తం రాత్రి అంతా తినకుండా మనము పొద్దునే తింటున్నాం. సో దాన్ని పేరులోనే ఉంది, ఫాస్టింగ్ బ్రేక్ చేయడం అంటారు, బ్రేక్ఫాస్ట్. సో హెవీ ఫుడ్ తీసుకోకండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు లైట్ ఇడ్లీ తీసుకుంటాం. సో కొంతమంది ఆయిల్స్ వేసి, ఘీ వేసి, రకరకాలు వేసేసి తీసేసుకుంటారు. అలా వద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇడ్లీ తినండి, దోశ తినండి, పర్లేదు. బట్ ఇడ్లీ బ్యాటర్ 50% తీసుకోండి. దాంట్లో సొరకాయ, బీరకాయ, క్యారెట్ ఇవన్నీ తురిమేసి ఆ బ్యాటర్లో 25% వేయండి. రిమైనింగ్ 25% ఆల్మండ్స్, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, అద్భుతమైన న్యూట్రిషన్ అది. దాన్ని షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని 1/2 స్పూన్ పౌడర్ వేసేసేయండి. అలా బ్యాటర్ని కలిపేసుకోండి. దీంట్లో ఇడ్లీ బ్యాటర్ వచ్చింది అంటే ఫర్మెంటెడ్, దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది ఇడ్లీలో. మన ఇడ్లీ బ్యాటర్లో అంటే మనం నానబెట్టిన రైస్ని మనం మిక్సీ పట్టాం. సో ఆ రైస్ కానీ, ఉప్మా రవ్వ కానీ, సో అట్లా ఇడ్లీ రవ్వ 50%, 25% వెజిటేబుల్స్ ఉన్నాయి, 25% నట్స్ ఉన్నాయి. రాజు తినే బ్రేక్ఫాస్ట్ కంటే మోర్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా కలిపేసి దాన్ని ఇడ్లీలాగా తీసుకోండి. ఆ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు ఇవన్నీ హైగా తీసేసుకొని, అది ఇప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్. కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే, తీసుకునే ఫుడ్ కన్నా మనకి వెజిటేబుల్స్ కానీ, చట్నీస్ కానీ ఎక్కువగా తీసుకుంటే న్యూట్రిషన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు కొబ్బరి కానీ, పల్లి చట్నీలో కానీ ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ లో ఇవి కంపల్సరీగా యాడ్ చేసుకోండి అని చెప్తారు. నేనేమంటానంటే, కొన్ని కేసెస్లో చట్నీస్ వద్దంటాను. ఓకే. సో కొంతమందికి పల్లీలు తింటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. సో పుట్నాల పప్పు తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. నేనేమని చేస్తానంటే, అవే నట్స్ని కానీ, పల్లీలు కానీ మిక్సీ పట్టేసి ఆ దాంట్లోనే బ్యాటర్లో కలిపేసుకోండి. సో చట్నీస్ స్పెషల్లీ మీరు ఏం చేస్తారు, కొద్దిగా సొరకాయ, బీరకాయని తురిమేసి దాన్ని కొద్దిగా పోపులాగా వేసేసి లైట్గా మిక్సీ పట్టేసి దాంట్లోనే కొన్ని పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ చేసుకుని, కొద్ది చిన్న చింతపండు కానీ, టమాటా వేసుకుని అలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది పచ్చిమిర్చి లోపల విత్తనం తగిలినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. సో కాబట్టి మనం అలాంటి ఇష్యూస్లో మామూలుగా చట్నీస్ తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. కొంతమంది చట్నీ తీసుకుంటే హెవీ అయిపోతుంది ఫుడ్. ఇప్పుడు 4 ఇడ్లీలు తినే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ పొట్టకి ఎంత కావాలి, 2 ఇడ్లీలు సరిపో, ఇంత చట్నీ సరిపోద్ది. హెవీగా తీసుకోవడం వల్ల బాడీ మూవ్మెంట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. ఎంత లైట్ బ్రేక్ఫాస్ట్ విత్ కంప్లీట్ న్యూట్రిషన్తో తీసుకుంటామో వితిన్ 2.5 hours డైజెషన్ అయిపోయి నెక్స్ట్ లంచ్ టైం వచ్చేస్తుంది కదా. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8-8:30 కల్లా తినేస్తున్నారు, అది డైజెషన్ అవ్వడానికి 2.5-3 hours పడుతుంది మనకి. ఆ 2.5-3 hours డైజెషన్ ముందే మళ్ళీ టీ బిస్కెట్ మళ్ళీ 11 o'clockకి మళ్ళీ లంచ్ వచ్చేసింది. ఇక్కడ ఇడ్లీలు డైజెషన్ అవ్వలేదు,
ఓకేనా, మళ్ళీ ఈ స్నాక్ డైజెషన్ అవ్వలేదు, మధ్య లంచ్ వచ్చేసింది, ఆ లంచ్ తిన్నప్పుడు ఖచ్చితంగా బర్బ్స్ వస్తాయి కదా మనకి. అవును. సో ప్రతిదానికి కొద్ది గ్యాప్ ఇవ్వండి. మనం తీసుకుంటున్న మీల్ ఎంత ఉంది, 1 ఇడ్లీ విత్ సబ్జీ, లేదంటే 1 ఇడ్లీ విత్ సంథింగ్ ఇలా నట్స్ కానీ ఇలా తీసేసుకొని ఒక గ్యాప్ ఇచ్చేసి డైరెక్ట్ ఇంకా స్నాక్స్ ఏమొద్దు. తింటే ఒక జామకాయ తీసుకోండి, మోర్ న్యూట్రిషన్ కదా జామకాయ, మంచి ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోండి. లంచ్లో కూడా అంటే ఈ పద్ధతిలో తింటే మనం హెల్దీగా ఉంటామని. సో అందరూ ఇదే పద్ధతిలో తింటుండొచ్చు. కొంతమంది ఏంటంటే హెవీగా వేసేసుకోవడం వల్ల చిన్న బాటిల్ పక్కన ఉన్నా కూడా తీసుకోవడానికి బద్దకిస్తుంటాం. బాడీ అంత హెవీ అయిపోతే లెథార్జిక్ అయిపోతుంది. లైట్ ఫుడ్ తినేవాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ అంట నేను. ఆలోచించి తినాలి. తింటున్నప్పుడు ఒక కాన్షియస్నెస్ ఉండాలి. అరే ఈ తినడం వల్ల మన పొట్టలోకి వెళ్ళి ఇదే బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ బ్లడ్డే మన శరీరంలో ఎనర్జీగా ఉండాలా, ఎనర్జీ అంటే లెథార్జిక్గా ఉండాలని డిసైడ్ చేసేది ఇదే ఫుడ్ కదా. ఒక ఓకే. 30 సెకండ్ మా ప్లేట్ వైపు చూసి ఇందులో కీరా ఉన్నాయా లేదా, సో ఫుడ్ కరెక్ట్ నట్స్ ఉన్నాయా లేదా, క్యారెట్ ఎంత ఉంది, సో ఒక 30 సెకండ్స్ ఆలోచించండి. ఇప్పుడు 30 సెకండ్స్ ఎక్కడ ఆలోచిస్తున్నారండి, పక్కన మొబైల్ ఉంటుంది, దీన్ని చూస్తుంటే నేను తింటుంటాను, ఎంత తింటున్నామో కూడా తెలియట్లేదు. అన్కాన్షియస్గా తింటున్నాము, దానివల్లే కదా రోగాలు వస్తున్నాయి. ఎవ్వరు అన్కాన్షియస్ గా తింటున్నాము, ఏం తింటున్నామో కూడా తెలీదు. తెలియదు. టేస్ట్ బడ్స్ ఇన్యాక్టివ్ అయిపోయి కారం ఏంటో ఉప్పు ఏంటో పులుపు ఏంటో కూడా తెలియకుండా తినేస్తున్నాం. ఒకప్పుడు వైఫ్ వండి ఎదురుగా పెడితే తింటున్నప్పుడు ఆనందంగా ఇది తక్కువైంది అది తక్కువైంది అంటే ఆవిడ కాన్షియస్గా నెక్స్ట్ టైం వండుతున్నప్పుడు కొద్దిగా అయ్యో మా ఆయనకి తక్కువైంది కదా, జాగ్రత్తగా ఉండాలని కాన్షియస్గా వండుతాం. ఈవెన్ దో ఎవరు వండినా కూడా ఇక అది ఎక్కడుంది, ఏది వేసినా అంటే తింటున్నాం. అలా చెప్పినప్పుడు హస్బెండ్ తిట్టారండి. అందుకనే వాళ్ళు అవేమి పట్టించుకోకుండా అలా తినేస్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మనం పెట్టే ఫుడ్ వల్లే కదా వాళ్ళ కోపం కానీ వాళ్ళకి ఇరిటేషన్ కానీ అది తినడం వల్లే కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేనేమంటానంటే ప్రతి రిలేషన్షిప్ బాగుండాలంటే ఫుడ్ బాగుండాలంట. ఆఫ్ కోర్స్. ఆ తిన్న ఫుడ్ వల్లే కదా మన బాడీ రియాక్టింగ్ అలా ఉంది అంట నేను. ఓ అంటే ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఎమోషన్స్ కి కనెక్ట్ చేశారా మీరు? ఖచ్చితంగా. నేనేమంటానంటే ఒక ఉమెన్ ఒక పాతకాలంలో ఆ ఉమెన్ స్నానం చేసి మడి కట్టుకొని కిచెన్ లోకి వెళ్ళి ఒక టెంపుల్ లాగా భావించి వండేవాళ్ళు వంటని. ఆఫ్ కోర్స్. బికాస్ ఆ వంట అవును. వండుతున్నప్పుడు కాన్షియస్ గా మెడిటేటివ్ గా వండాలి. ఎంత ఉప్పు వేస్తున్నాం, ఉప్పు వేస్తే సోడియం పెరుగుద్ది, బీపీ వస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో ఉందండి అది. ఖచ్చితంగా ఉందండి. ఎలా అంటే కంప్లీట్ గా వండే పాత్రని కూడా దేవుడిగా భావించి దండం పెట్టుకొని వండుతారు వాళ్ళు. ఎందుకంటే ఉమెన్ కానీ మెన్ కానీ ఇప్పుడు ఇద్దరు సమానంగా వండుకుంటున్నాం. ఆ రిలేషన్షిప్స్ అందువల్ల అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ జనరేషన్స్ లో కూడా. సో ఆ బాండెడ్ గా ఉన్నప్పుడు మనం కిచెన్ ఒక టెంపుల్ లాగా భావించి వెళ్తున్నప్పుడు పీస్ఫుల్ మైండ్ తో వెళ్ళండి. ఇప్పుడు ఎలాగో వండి బాక్సెస్ పెడుతున్నాం, అది చిరాగ్గా నా పర్సనల్ టైం లేదు కోపంతో చిరాగ్గా వండితే అదే చిరాకుతో వండిన ఫుడ్ ని మన పిల్లలు తిని ఇంకా చిరాకు అవుతున్నారు, మన హస్బెండ్ తిని ఇంకా చిరాకు అంటే అవుతున్నారు. వంట చేసేటప్పుడు చాలా మైండ్ఫుల్ గా ఉండాలి. మైండ్ఫుల్ గా ఉండాలి. మన ఇప్పుడు అంతే, తల్లి వండితే చాలా ప్రేమగా వండుతుంది అంటుంటారు కదా. Yes. భార్య వండితే చాలా ప్రేమగా ఉంటది, బయట వండితే అంత టేస్టీగా ఉండదు అంటుంటాం. ఎందుకు వండుతాం? ప్రేమతో వండుతాం మనం. ఇప్పుడు భర్త వండినా కూడా నా భార్య తింటుంది, తను తింటున్నప్పుడు కాన్షియస్ గా తింటుంది అని భర్త వండుతారు. భార్య వండుతున్నప్పుడు అయ్యో నా భర్త తింటారు అని కాన్షియస్నెస్ గా వండితే ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అనేది మనం ఒక మనిషిని మైండ్ లో పెట్టుకొని వండుతున్నాం. అవును. ఆయనకి ఎంత నచ్చుతుంది అందరికి కాదు ఇక్కడ. సో ఒకరిని వండుతున్నప్పుడు ఇంత వేస్తే ఆయనకు నచ్చుతుంది. అంత లవ్ అండ్ ఎఫెక్షన్ బాండ్ ని కలిపి వండుతున్నాం కిచెన్ లో మనం. మైండ్ఫుల్ గా వండితే తినే మనిషి కూడా మనము మంచిగా ప్రేమగా వండి వడ్డిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మొబైల్ చూస్తూ తింటే ఎంత కోపం వస్తుంది మనకి. అరే నేను ఇంత వండినా అని ఇంత మనస్ఫూర్తిగా తను తింటున్నాడు మొబైల్ చూస్తున్నాడు, కోపం వస్తుందా లేదా? ఆఫ్ కోర్స్. అది మీరు కూడా మొబైల్ చూస్తూ వండారనుకోండి, యూట్యూబ్ చూస్తూ వండారనుకోండి, మనకు అనిపించదు సర్లే ఎట్లయినా సరే నేను అదే చూస్తుంటాను ఈయన కూడా అదే చూస్తున్నాడు, ఇద్దరు మొబైల్ చూస్తానే తింటారు. ఇంకెక్కడండి రిలేషన్షిప్స్ అక్కడ బ్రేక్ అవుతున్నాయి, ఫుడ్ ప్రాపర్గా న్యూట్రిషన్ అంటే రోగాలు కూడా వస్తున్నాయి. సో వన్ థింగ్ ఏంటంటే నేను వండేటప్పుడు మైండ్ఫుల్ గా ఉండాలి, తినేటప్పుడు ఇంకా మైండ్ఫుల్ గా ఉండాలి. మాట్లాడుతూ ఇద్దరు ఆ బాండ్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునేటట్టు హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటే. సో ఇప్పుడు తింటున్నప్పుడు నమిలి తింటాం, ఎంత తింటున్నాము అనేది కూడా ఒక ఇదిగా ఉంటుంది మనకి. నమిలి తింటుంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు కొద్ది టైం తీసుకుంటాం, నములుతాం ఫుడ్ని. మొబైల్ చూస్తూ తిన్నాం అనుకోండి నమలము, వేసేస్తూ ఉంటాం. ఇక్కడ మిక్సీ ఎందుకు, ఈ హాఫ్ ఆఫ్ ద మిక్సీ ఇక్కడ ఉంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద మిక్సీ పొట్ట ఎంత పని చేస్తుంది, తిరుగుతూనే ఉంటుంది 24/7. దానికి ఎంత స్ట్రెయిన్ అవుతుందండి. అందుకనే దానికి ఇరిటేషన్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రియేట్ చేసేసింది. ఇంకా ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు వచ్చి చేరింది. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది కాస్త ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసామనుకోండి వీళ్ళు ఇంకా అయ్యేటట్లేరులే. నేను ఒక్కటే చెప్తానండి, శరీరం అనేది ప్రతి డిసీజ్ని ముందే మనకి
ఇండికేట్ ఇండికేట్ చేసేస్తుంది. నీకు దగ్గు వచ్చిందంటే సంథింగ్ నీ కఫం ఎక్కువైపోయింది. నువ్వు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నీకు ఆయాసం వస్తుందంటే నీ ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోవట్లేదు. నీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే మేబీ నీకు B12 డెఫిషియన్సీ ఉందేమో, ఐరన్ డెఫిషియన్సీ ఉందేమో, ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయంటే నువ్వు ప్రాపర్ వాటర్ తాగట్లేదేమో, మోషన్ సరిగా టైట్గా వస్తుందంటే నువ్వు ఫైబర్ ఫుడ్ తినట్లేదేమో, జాయింట్ పెయిన్స్ వస్తుంటే నీకు అసలు నర్వ్ స్ట్రెంథనింగ్ ఫుడ్ తినట్లేదు. ఇవన్నీ ఇండికేషన్సే కదా. అంటే ఇవన్నీ మన బాడీలో చేంజెస్ మన బాడీ మనకు ముందే చెప్తుంది డెఫినెట్ నువ్వు ఆ ప్రాబ్లం లో ఫాల్ అవుతున్నావు అని. నువ్వు ఉన్నావు, ప్లీజ్ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు ప్రాపర్గా తిను అని చెప్తుంది. మనం ఏం చేస్తాం, లేదు డైరెక్ట్ క్యాన్సర్ ప్రాబ్లం రాదుగా, యా ఒకేసారి క్యాన్సర్ అనేది రాదు. ప్రతి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి ఒక బాడీని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయాం. మనకి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే గ్యాస్ బిల్ ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం, మోకాలు నొప్పి వస్తే జండు బామ్ రాసుకుంటున్నాం, కానీ ప్రాపర్ ఫుడ్ అని అసలు తీసుకోవట్లేదు ఏ అంటారు. రీజన్ వల్ల వచ్చిందో మనం తెలుసుకుందాం అన్న కాన్షియస్నెస్ లేదు కదా. Yeah. నేను చాలా మంది కాన్స్టిపేషన్ గురించి చాలా మాట్లాడుతుంటాను. చాలా మంది లేట్గా పడుకుంటారు, మొబైల్ అవును. చూసి పడుకునేటప్పటికి లేట్ అయిపోతుంది పాపము. మార్నింగ్ లేసి ఆఫీస్ వాళ్ళు లేట్గా రమ్మన్నారు కదా, తొందరగా రమ్మనాలి, తొందరగా వెళ్ళాలి కదా. అవును. మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో ఏముంది, మోషన్ వెళ్ళాలి కదా మార్నింగ్, ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, పోస్ట్ పోన్మెంట్. ఈజీగా అవైలబిలిటీ ఉండేది ఏంటి, మన పనుల్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవడం. Yes. మోషన్ వినదు, ఏం చేస్తావంటే నువ్వు నన్ను పోస్ట్ పోన్ చేస్తావా, మళ్ళీ digestion కాన్స్టిపేషన్. ఓకే. కాన్స్టిపేషన్ కూడా మనం తెగ నెగ్లెక్ట్ చేస్తామండి. కాన్స్టిపేషన్ వచ్చినా కూడా ఏ పర్లేదులే 2 days డిలే అవుతుంది అబ్బా మోషన్, అక్కడ టైం సేవ్ అవుతుంది అనుకుంటాం. అది పైల్స్ కింద కన్వర్ట్ అయితే భయంకరమైన బ్యాధి అండి అది. మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతున్నప్పుడు కూర్చోవడానికి నరక యాతన అనుభవిస్తారు. మా దగ్గరికి చాలా యంగ్స్టర్స్ వస్తున్నారు ఈ మధ్య, పిల్లల్ని తీసుకొస్తున్నారు. మా అబ్బాయి 10 days అయింది మేడం మోషన్కి వెళ్ళి, 5 days అయింది మేడం మా అమ్మాయి మోషన్కి వెళ్ళి. ఈ టైప్ ఆఫ్ ఇంత కాన్స్టిట్యూషన్ ఇంతలా అస్సలు వెళ్తుందా? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, తొందరగా బస్సు వచ్చేస్తుంది, ఫాస్ట్గా పంపించాలి. పేరెంట్స్ కూడా సాయంత్రం వెళ్దులే, ఏంటి అసలు జోక్ అయిపోయింది నిజంగా. పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ పోస్ట్ పోన్మెంట్ లీడ్స్ టు పైల్స్. పిల్లలకి పైల్స్ వస్తే ఎంత ఇబ్బంది అండి. దానికి ప్రాపర్ పిల్లల్లో పైల్స్. పిల్లల్లో నా దగ్గరికి రీసెంట్గా 1 to 2 weeks బ్యాక్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అరౌండ్ 13 to 14 years ఉంటాయి అమ్మాయికి. ఆల్మోస్ట్ 8 to 9 days అయిందంట మోషన్కి వెళ్ళి. 9 days మోషన్కి వెళ్ళకపోతే ఆ చెత్త అంతా లోపలికి వెళ్ళిపోయి పేగుల్లో ఒక గడ్డల్లాగా ఫామ్ అయిపోయి అసలు ఎంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ప్రాపర్గా మంచి ఫైబర్ ఫుడ్, బీట్రూట్ జ్యూస్ ప్రాపర్గా పెట్టాం. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే బీట్రూట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, పేగుల్ని మొత్తం హెల్దీగా ఉంచడానికి చాలా యూజ్ చేస్తాం అనమాట. కట్ చేసేసి మిక్సీ పట్టేసి కొత్తిమీర పుదీనేసి మిక్సీ పట్టేసి మంచిగా జ్యూస్ 2 రోజులు పొద్దున సాయంత్రం తాగించాం. నెక్స్ట్ డే 15 నిమిషాలు మొత్తం ఫ్లష్ చేసేస్తారు అమ్మాయి. సో మోషన్ ప్రాబ్లం, నిద్ర ప్రాబ్లంని పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అధికంగా అవుతున్నాయి. నిద్ర పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా కాన్స్టిట్యూషన్ వస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు నిద్ర పోస్ట్ పోన్ చేయడం వల్లే కదా లేట్గా లేస్తున్నాం, లేట్గా లేగడం వల్లే కదా ఆఫీస్ తొందరగా వెళ్ళని చెప్పి దాన్ని కూడా పోస్ట్ పోన్, ఇవన్నీ పోస్ట్ పోన్మెంట్సే కదా. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ టు మన లైఫ్ స్టైల్ని మనము అన్హెల్దీ Remodify ప్రాసెస్కి తీసుకెళ్ళిపోతున్నాం. సో హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ప్రీషియస్ అండి. హెల్దీగా ఉండాలంటే ఈజీ థింగ్ కాదు. మనం దాన్ని ఇష్టపడి హెల్త్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే టైంకి ఫుడ్ తినాలి, టైంకి పడుకోవాలి, మోషన్ నీట్గా పాస్ చేయాలి. అప్పుడే కదా మనకి ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మన శరీరాన్ని. ఓకే. చాలా మందికి నేను ఈ డైట్ తీసుకోండి అంటే 4 రోజుల లైఫ్ ఏం తీసుకుంటాం మేడం అంటే, ఆ 4 రోజుల లైఫ్ని ఇంకా 2 రోజులు చేస్తున్నాం మనం అన్హెల్దీ ప్రాసెస్లోకి వెళ్ళి. 4 రోజుల లైఫ్ కదండి మేడం అన్నీ తినేద్దామంటే ఆ 4 రోజులు కాస్త 2 రోజులు చేసేస్తున్నారు మీరు. అట్లీస్ట్ ఆ 4 రోజులన్నా హెల్దీగా ఉందాం, అప్పుడప్పుడు అది తిని ఇది అన్నా బాగా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తుంటాను. 4 రోజుల్లో నీకు నచ్చింది ఒకసారి తిను. అదే కదా నేను అంటున్నాను. అదే బేసికల్లీ హెల్త్ అనేది చాలా, ఇప్పుడు అందరం ఇంత అంటే లైక్ అంత అన్హెల్దీ ప్రాసెస్లు అన్నీ చేసి ఇప్పుడు పోనీ అన్ని వెజిటబుల్స్ ఏమైనా మంచిగా వస్తున్నాయి, అన్ని పెస్టిసైడ్స్, పోనీ మిల్క్ ఏమైనా మంచిగా వస్తున్నాయి, అవి కూడా ఏవి బాగాలేవు. అట్లీస్ట్ మన థింకింగ్ ప్రాసెస్ అన్నా బాగుండి మన క్రమశిక్షణగా మార్నింగ్ లేచి ప్రతిరోజు థింకింగ్ ప్రాసెస్ ముందు బాగుండాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టు మంచి ఫుడ్ తీసుకోగలగాలి కదా. అట్లీస్ట్ దాంట్లో ఉన్న 50% న్యూట్రిషన్ అన్న ప్రాపర్గా అందాలంటే టైంకి తినాలి కదా. ఎస్. వచ్చే ఫుడ్ ఇదాయా వండుతున్నప్పుడు అన్కాన్షియస్గా వండేమి, తింటున్నప్పుడు ఇర్రెగ్యులర్గా తింటేమి,
వచ్చిన న్యూట్రిషన్ పోయా, టైంకి తినకపోతే అన్ని అంటే ఇప్పుడు మన బాడీకి దొరుకుతుంది దేవుడికి ఏదో ప్రసాదం లాగా భావించి తినాలి. దాన్ని కాస్త పోస్ట్ పోన్ తిండి పోస్ట్ పోన్ అయ్యా, స్లీప్ పోస్ట్ పోన్ అయ్యా, మోషన్ పోస్ట్ పోన్ అయ్యా, అన్ని పోస్ట్ పోన్ అయితే అట్లీస్ట్ వచ్చే వెజిటబుల్ ఉన్న 50% న్యూట్రిషన్ కూడా మన బాడీకి అందట్లేదు కదా. అవును. సో ఒకటి నేనేమంటున్నా అంటే ఏదైనా సరే తింటున్నప్పుడు ప్రేయర్ఫుల్గా తినండి. అరే మన బాడీకి నేను ఒకటి అంటాను, హెల్త్ పాడవడానికి మెయిన్ కారణము ఓవర్ థింకింగే. ప్రస్తుతం తింటుంటామా, రేపు ఏం వండాలో ఆడవాళ్ళు కొంతమంది, అరే రేపు ఏదో చెయ్యాలి, ప్రజెంట్ టెన్స్లో ఉండాలి కదా. రేపు ఏం జరగాలో, నిన్న ఏం జరిగిపోయిందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్ టెన్స్ మొత్తం కోల్పోతాం కదా. హ్యాపీగా ప్రజెంట్ టెన్స్లో నమిలి తినండి, కాన్షియస్గా తినండి, టైంకి తినండి, అండ్ మెడిటేటివ్గా ఉండండి. ప్రతిరోజు ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి. ఒక మంచి డివోషనల్ మ్యూజిక్ పెట్టుకొని మీకు నచ్చిన మ్యూజిక్ డే స్టార్ట్ చేయండి. స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. 1 మీల్ అయినా సరే పిల్లలతో ఫ్యామిలీతో కూర్చొని తినండి. వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత మొబైల్స్ తక్కువ దూరంగా ఉంచండి. ఇంట్లోకి ఎంటర్ అయిపోతే ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి మొబైల్ చూసుకుంటూ దేవుడిని ప్రేయర్ చేస్తామా? లేదు. ఇంట్లో కూడా అలాగే ఒక టెంపుల్ లాగా భావించి లోపల రండి. ఆ ఇంట్లో మన ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. మనం ఏం చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ మన పిల్లలు కూడా అదే కాపీ చేస్తున్నారు. నేను మొబైల్ చూస్తున్నాము, డాడీ చూస్తున్నారు, మమ్మీ చూస్తుంది, ఏం చూడడం తప్పేముంది అంటున్నారు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే నేను ఎందుకు నాన్న మొబైల్ యూజ్ చేస్తానంటే, మమ్మీ డాడీ ఏం మాట్లాడరు మ్యామ్, బోర్ కొడుతుంది, బయట పిల్లలు కూడా ఫ్రెండ్స్ రారు బయట ఆడుకోవడానికి, వాళ్ళు చూస్తున్నాం మేము చూస్తున్నాం. ఒక రెస్పాన్సిబిలిటీగా పిల్లల్ని కలిగినప్పుడు మనం అదే బాధ్యతతో కొన్ని అలవాట్లను మార్చుకొని, అంటే ఆ అలవాట్లు మార్చుకోమంటే లైఫ్లో ఇది కూడా వదిలేస్తే ఇంకేం ఉంటుంది అంటారు. అసలు అది వదిలేయడం వల్ల ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది కదా, పిల్లల ఫ్యూచర్ అంటాను. వదిలేయడం అంటే ఎప్పుడూ మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయండి. నిజంగా అండి ఒక ఇష్యూ అది అయిపోయింది. కాదు. ఆ మొబైల్ అనేది ఒక అవసరమైన వస్తువుగా కాకుండా బాడీ పార్ట్‌లో ఒకటి అయిపోయింది. మనం పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్తున్నప్పుడు మంచిగా పడుకోవడానికి మనతో పాటు ఒక వస్తువు తీసుకెళ్తుంటే అది మొబైల్. యెస్. అది దాంతో పాటు పవర్ బ్యాంక్ కూడా తీసుకెళ్తాం. మరి ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుందో ఫోన్, దాన్ని పెట్టుకొని చూడొచ్చు. అలా అయిపోయింది సిచ్యువేషన్స్. మ్యామ్, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. తినగానే ఇప్పుడు మీరు చెప్పారు. డైలీ రొటీన్ ఫుడ్ తీసుకోవటం కానీ ఇవి ఇలా ఉంటే బావుంటుందని చెప్పి. ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలు సఫర్ అయ్యేది ఏంటి అంటే, ఇంతొద్దు నాకు నిద్రొస్తుంది, నేను ఎగ్జామ్ రాయలేను. లేదు అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలు కానీ ఎక్కువగా తిని వెళ్తే చాలా వరకు నేను వింటాను ఈ ప్రాబ్లమ్స్. మా పిల్లల దగ్గర నుంచి కానీ, లేదు అంటే జనరల్‌గా వేరే పిల్లల దగ్గర నుంచి కానీ తింటే నిద్రొస్తుంది. ఏం చేయాలి? ఆ టైంలో ఇంక కంప్లీట్‌గా అబ్బా! ఈ పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు వర్క్ స్పేస్‌లో ఉన్న తిన్న వెంటనే కొంచెం ఒక్క న్యాప్ ఇస్తే ఎంత బావుంటుంది అన్న కాన్షియస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఎందుకవుతుంది? దీన్నెలా అవాయిడ్ చేయాలంటారు? నేనేమంటానంటే మించి తింటున్నారు అంటున్నా. ఇప్పుడు లిమిట్‌గా తింటే నిద్ర రాదు. ఓహ్! ఒక మనిషికి తినాల్సిన దానికంటే ఒక 4 ముద్దలు ఎక్స్‌ట్రా తింటేనే లెథార్జిక్‌నెస్ వల్ల నిద్రొస్తది. అంటే మన బ్రెయిన్‌కి ప్రాపర్ ఆక్సిజన్ అందాలా? అందితేనే కదా మనకి మంచిగా మనకి ఆవలింతొస్తుందంటే బ్రెయిన్‌కి ఆక్సిజన్ తగ్గింది కాబట్టి ఆవలింతొస్తది. సో, ఆవలింతతో పాటు నిద్రొస్తుందంటే ఓవర్ దెన్ ఎక్కువ తినేసామని. అదే లిమిట్‌గా తినండి. మంచి కీరా పెట్టుకోండి, రైస్ తక్కువ, ఆకుకూర పెట్టుకోండి. అసలు నిద్ర రాదు మనకి. రైస్ తింటే నిద్రొస్తుందా? ఒక రైస్ లిమిట్‌గా పెట్టుకొని, కార్బోహైడ్రేట్ ఉండాలి. అంటే ఓవర్ కార్బోహైడ్రేట్ తీసుకున్నా నిద్రొస్తది. అంటే కాదు. మన ఫుడ్‌లో ఏది ఎక్కువ అవ్వటం వల్ల నిద్ర అనేది మనకి సో, వస్తూ ఉంటుంది. డైలీ రిక్వైర్మెంట్‌లో కావాల్సిన డైట్ కంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఒక లిమిట్‌లో తీసుకోవాలి లంచ్‌లో. దానికి మించి తీసుకుంటే నిద్రొస్తది. నాట్ ఓకే. ఓన్లీ కార్బోహైడ్రేటే కాదు. హై ప్రోటీన్ తీసుకున్న, హై కార్బోహైడ్రేట్ అంటే ఆ టైంలో మీల్‌కి కావాల్సిన న్యూట్రిషన్ కాకుండా ఓవర్ దెన్ తీసుకుంటే నిద్రొస్తది. హుహు. సో, చాలా మందికేంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ, రైస్ ఇష్టం. రైస్ ఎక్కువ తినేసామనుకోండి లెథార్జిక్ అయిపోతాం. అంటే బాడీలో షుగర్ లెవెల్స్ కూడా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్‌గా ఉంటాయి. అంటే మనిషి అసలింకా వద్దన్నా నిద్రపోవాలంతే. కొంతమంది మాట్లాడుతూనే ఉంటాం, నిద్రపోతుంటారు కొంతమందైతే. సో, ఓవర్ దెన్ తింటున్నారంతే. ఆ లిమిట్‌గా ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు, ఎక్కువ పెట్టొద్దమ్మా, నాకు నిద్రొస్తుంది. అంటే మోర్ దెన్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి నిద్రొస్తుంది. వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అడుగుతున్నారు కదా. ఓకే. ఒక లిమిట్‌గా పెట్టాలి. పిల్లలు కూడా ఏంటంటే అండి ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్. హ్మ్. లేట్ నైట్స్ పడుకుంటారు, మార్నింగ్స్ లెగుస్తారు, ఓవర్ స్ట్రెస్ ఉంటది. ఎక్కువ ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళు వాటర్ తాగడం ప్రాపర్‌గా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈవెన్ దో వాళ్ళు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్‌కెళ్ళి కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఎందుకంటే మనం ప్రాపర్‌గా న్యూట్రిషన్ ఇవ్వట్లేదు. ఓకే. ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్ పెడితే వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతది. ఓవర్ థింకింగ్ చెయ్యరు. ఎగ్జామ్‌కెళ్ళాక వాళ్ళు
చాలామంది చూడండి ప్రాపర్ ఫుడ్ తిన్న పిల్లలు, ప్రాపర్ వాటర్ తీసుకొని, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్‌కెళ్ళి మంచిగా రాసి టాపర్స్ ఉంటారు పిల్లలు. హ్మ్. ఓవర్ థింకింగ్ చేసేసి రేపెళ్ళే ఎగ్జామ్‌కి ఈ రోజు నుంచి టెన్షన్. ఉండాలి టెన్షన్. నువ్వు చదవకపోతే వస్తది టెన్షన్. నువ్వు ప్రాపర్‌గా చదువుకుంటూ ఉంటే ఎగ్జామ్ టెన్షన్ ఉండదు అంటాను నేనైతే. చదివిన పిల్లల్లో కొంతమందికి మతిమరుపు ఉంటుంది. ఈ మతిమరుపు అనేది ఫుడ్ వల్ల ఏమైనా అవుతుందా? డెఫినిట్‌గా అండి. నేను అందుకే అంటాను పిల్లలు గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి మంచిగా ఆల్మండ్స్, వాల్‌నట్స్, పూల్ మఖానా షాలో ఫ్రై చేసి పౌడర్ చేసుకొని, ఆల్మండ్ మిల్క్‌లో గాని, ఆవు పాలలో గాని ఒక స్పూన్ కలిపి ఇవ్వండి. హ్మ్. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటది వాళ్ళకి. దాంతో పాటు పీచు పదార్థం ఉన్న ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ ఎక్కువ పెట్టండి. హెవీగా జంక్స్ ఫుడ్ పెట్టారనుకోండి, బ్రెయిన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటది. చదివింది కూడా గుర్తురాదు. పిల్లలు ఎప్పుడు ఎళ్తున్నప్పుడు మంచిగా ఇంట్లో వండిన ఫుడ్ పెట్టి తీసుకొనెళ్తే వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్ రాసొస్తారు. జంక్ ఫుడ్ బయట ఫుల్లు బిర్యానీ తిని, మంచిగా పెప్సీ, కూల్ డ్రింక్‌లు తాగేసి ఎళ్లి ఎగ్జామ్‌లో రాయరా అంటే ఎగ్జామినేషన్‌లో పడుకుంటారు. నిద్రపోతాం. చూసారా ఫుడ్‌కి ఎంత కనెక్షన్ ఉందో ఇక్కడ. మంచి సాత్వికమైన వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, హెల్తీ ఫుడ్ పెట్టి పిల్లలకి ఆల్మండ్స్ అవి పెట్టి ఎళ్లి ఎగ్జామ్ రాసి హెవీగా కూడా కాదు లిమిట్‌గా పెడితే వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఎళ్లి రాస్తారు. మంచిగా ఇంటికొస్తారు. ఇంటి పాటు ఫుడ్ చాలా మంచిదని ఎందుకంటాం మనం కాన్షియస్‌గా ఉంటాం. ఎంత ఎయ్యాలో అంతే ఏస్తాం. బయట ఫుడ్ తింటే అంతే ఇదిగా ఉంటారు పిల్లలు. మనకి పాత కాలంలో పర్మెంటెడ్ రైస్ ఉండేదండి. అవును. ఆ పర్మెంటెడ్ రైస్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఇస్తే వాళ్ళకి ఎగ్జామ్స్ టైమ్‌లో ఏమైనా వాళ్ళకి హెల్ప్ అవుతుందా? అద్భుతంగా పనిచేస్తదండి. కొద్దిగా మనం బ్రౌన్ రైస్ గాని ఏదైనా నైట్ టైమ్స్ వండుకొని ఒక మట్టి కుండ గాని, రాగి బిందె గాని చిన్న గిన్నె తీసుకొని ఇంత రైస్, కొద్దిగా మిల్క్, కొద్దిగా కర్డ్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా హ్మ్. డైజెషన్‌కి చాలా మంచిది. దాంట్లోనే కొద్దిగా మనం వేస్తే సోంపేసేసుకొని నైట్ నానబెట్టేసేయండి. హ్మ్. రైస్‌తో మజ్జిగ అంటే వండిన రైస్‌ని. వండిన రైస్‌ని హ్మ్. అలా పెట్టేసుకొని మార్నింగ్ లేచాక బాగా స్మాష్ చేయండి. హ్మ్. స్మాష్ చేసేసి మంచిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది పెట్టి స్కూల్‌కి ఎగ్జామ్‌కి పంపించండి. పొట్ట చల్లగా ఉంటది. బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంటది. రాసొచ్చేస్తారు పిల్లలు. ఓకే. నేను చాలా మందికి ఎగ్జామ్ గోయింగ్ పిల్లలకి కొద్దిగా మా పిల్లోడికి గుర్తుండట్లేదు. మా పిల్లోడికి ఎగ్జామ్ రాస్తే భయమేస్తుందంటే మంచిగా సద్దన్నము నైట్ సద్దన్నంలో మజ్జిగ కలిపేసి కొద్దిగా సోంపు, కొత్తిమీర, పుదీనా ఏసేసి మంచిగా స్మాష్ చేసి తినిపించి పంపించండి. ఆ రోజు అబ్బాయి ఇంటికొచ్చిన తర్వాత నేను చాలా రాసాను మేడం మమ్మీ ఎగ్జామ్ అని చెప్తాడని చెప్తాను నేను. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం ఇచ్చిన ఫుడ్‌ని బట్టే వాళ్ళ బ్రెయిన్ అనేది అంత యాక్టివ్‌గా పనిచేస్తది. మీరు ఫుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ పెట్టి 5 ఇడ్లీలు మా పిల్లోడు ఎగ్జామ్‌కెళ్ళాక నీరస పడతాడేమో అని చెప్పి నీరసంగా నిద్రొస్తది ఎగ్జామ్‌లో. ప్రేముండాలి. ఎంత లిమిట్‌గా పెట్టే ప్రేమో చాలు అంటాను నేను ఫుడ్ అదే విషయం. నీరసం వచ్చి వాడు అలసిపోయి నీరసం కాదు తినే తిని అలసిపోతున్నాడు. అలసిపోయి నీరసం వల్ల నిద్ర వస్తుందది. ఓకే. ప్రాపర్ న్యూట్రిషన్ మస్క్ మిలన్ ఫ్రూట్స్ ఉన్నాయి. సమ్మర్‌లోనే వస్తాయి మనకి మెయిన్ ఎగ్జామ్స్. అవును. సో, వాటర్ కంటెంట్, పీచు పదార్థం ఎక్కువున్న ఫ్రూట్స్. మస్క్ మిలన్ బ్రెయిన్ చాలా యాక్టివ్ చేస్తది. మస్క్ మిలన్. తర్బూజ్ అల్టిమేట్ ఫ్రూట్ అది. ఓకే. వాటర్ మిలన్ మంచి ఫ్రూట్. పొమోగ్రానేట్ అండి. అసలు బ్రెయిన్‌ని చాలా ఎవరు యాక్టివేట్ తీసుకున్నా బావుంటుంది. ఎవరు తీసుకున్నా బావుంటది. స్కిన్ ప్రాబ్లమ్, బ్రెయిన్ యాక్టివేట్. అసలు చాలామంది నేనిక్కడ పెట్టిన వస్తువు మర్చిపోతున్నాను మేడం అని చెప్పి చాలామంది వస్తుంటారు. నా 10 రోజులు దానిమ్మకాయ మంచిగా తినేసి రండి. అప్పుడు 10 రోజుల తర్వాత మీరయ్యి 10 రోజులయింది కదా! మేడం దగ్గరికెళ్ళాలని చెప్పి వస్తారు నా దగ్గరికి. అంత గుర్తు చేస్తది బ్రెయిన్‌ని అని చెప్తుంటాను. ఓకే. దానిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, మస్క్ మిలన్ పనిచేస్తది. వాటర్ మిలన్ పనిచేస్తది. ఎన్ని పని చేయవండి. మీరు టైంకి తింటే అన్నీ పనిచేస్తాయి. ఆ నేనొకటే టైం అనేదే ఎగ్జాక్ట్‌లీ చాలా అదండి. మందికి తెలీదు. ఇప్పుడు మేమంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వర్క్ చేస్తూనే ఉంటాము. ఒక టైంలో ఇంత న్యూట్రిషన్ యాడ్ చేసేసుకుంటాం. నేనేమంటానంటే మాక్సిమం టైం ఉండదు. సో, ఎన్ని వర్క్స్ డివైడ్ చేసుకొని ప్రాపర్‌గా డిసిప్లైన్‌గా ఎళ్తుంటాం. మేము పొద్దున స్టార్ట్ చేస్తే యోగాతో స్టార్ట్ చేస్తాము. కన్సల్టేషన్, పేషెన్స్ ఒకటి కాదు ఈవినింగ్ వచ్చాక మళ్ళీ యోగా, మళ్ళీ పేషెన్స్ నాన్ స్టాప్ వర్క్. ఈ మధ్యలో ఈ షూట్స్. ఇక నాన్ స్టాప్ వర్క్స్ చేస్తుంటామా తినే టైంకి తినేస్తాము. ఆ తినేవి కూడా హెవీ మీల్స్ పెట్టుకోము. హ్మ్. ఇప్పుడు మార్నింగ్ పూట ఏం చేస్తాము రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ, సింగాడ ఫ్రూట్ అని ఉంటది. వీటన్నిటిని తెప్పించుకొని పౌడర్ చేసేసుకొని దాన్ని జావలాగా. ఆ జావలో కొద్దిగా క్యారెట్ తురిమేసేసేస్తాం. బీట్రూట్ తురిమేసేస్తాం. కొంచెం పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ ఏసుకొని జావ చేసుకొని మంచిగా మార్నింగ్ తాగేస్తాం. అప్ టు 2:00 వరకు ఆకలే ఉండదు. ఎందుకంటే దాంట్లో అన్నీ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, ఫ్యాట్ ఉంది, మోర్ న్యూట్రిషన్ ఉంది, విటమిన్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో. అది తినేస్తాం. మధ్యలో ఎప్పుడన్నా ఆకలేస్తే ఒక యాపిల్ గాని, జామకాయ తినేస్తాం. ఇక డైరెక్ట్ లంచ్‌కొచ్చిన తర్వాత ఒక చిన్న కిచిడి చేసుకొని తినేస్తాం. కిచిడిలో అన్ని ఆకుకూరలు ఎక్కువుంటాయి కిచిడీలో. వెజిటబుల్స్ ఉంటాయి. కొద్దిగా ఘీ ఏస్తాము, రైస్ ఏస్తాం, పెసరపప్పు దాల్ ఉంటది. ఉంటుంది. మోర్ దెన్ ఇంకేముంది. కిచెన్‌లో వంటలు 100 రకాలు గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ దో మేమే వండుకుంటాం, మేమే తింటాం, మేమే వర్క్ చేసుకుంటాం, మేమే అన్నీ చేస్తున్నాం గదా! ఎక్కడ? సో, కొంతమంది కిచెన్‌లో చేశారు అన్న విషయం చేతులు చూసి తెలిసిపోద్ది. కానీ మేము రెగ్యులర్‌గా వండుతాము. సో, ఎవ్రీథింగ్ నేనేమంటానంటే వండే విధానం స్పాట్‌లో అయిపోవాలి. ఎలా అంటే ఓకే. ఆకుకూర ఎయ్యాలి ఫిక్స్. వెజిటబుల్స్ ఎయ్యాలి. ఎంతెయ్యాలి? కుక్కర్ ఏసేసేయాలి. కొద్దిగెయ్యాలి. కుక్కర్ పెట్టేసేయాలి.
ఈరోజు ఇలా ఈ చేసాం. కుక్కర్ ఫుడ్ తినటం వల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. ఇది అవును. నిజమేనా? బేసికలీ చాలా అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్‌గా జరగాలి కాబట్టి. అంటే హ్మ్. నేనేమన్నంటే కుక్కర్‌లో వండడం వల్ల గాదు. కుక్కర్‌లో బాగా అంటే ఇప్పుడు 10, 15 విజిల్స్ పెట్టే కంటెంట్స్ వేస్తే అది కొన్ని కేసెస్‌లోనే. వాడి కిక్కర్ ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి అది జనరల్‌గా మన ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయింది మనకి. యెస్. అది సో, అలా అని లేకపోతే కాదు. అసలు వంట సో, చేసినట్టు ఉండదు. హై ప్రోటీన్స్ ఉంటాయి గదా! ఎక్కువ విజిల్స్ ఏసి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం జీరో చేసేసేంత వరకు వండితే ఖచ్చితంగా మనకి న్యూట్రిషన్ దొరకదు కాబట్టి వాటిలో చిన్న చిన్న కంప్లెయింట్స్ వస్తాయి. సో, ఒక విజిల్‌తో అయిపోయే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని ఫాస్ట్‌గా వండేసామనుకోండి. ఈవెన్ దో నేను పప్పు కూడా 3 అవర్స్ ముందు నానబెడతాను. నానబెట్టి. నానబెట్టిన చేసిన పప్పుని తినండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు మనకి. అవునా? చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. పప్పు హ్మ్. తినొద్దు, పప్పు తినొద్దు. నేనంటాను ప్రతి ఒక్కరు పప్పు తినాలి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అది మంచిది. మంచి ప్రోటీన్ తినాలి. ఆ ప్రోటీన్స్ అవి ఇవి కాకుండా మంచిగా పప్పు తినండి ప్రతిరోజు. కానీ తినే ముందు 3 అవర్స్ ముందు నానబెట్టి తినండి. డైజెషన్ బాగవుతది. ఎప్పుడు బర్ప్స్ రావడం గాని, గ్యాస్ రిలీజింగ్ అనేది ఉండదనమాట. అంటే పప్పుని 3 అవర్స్ ముందు ముందు నానబెట్టి నానబెట్టి దాన్ని ఉడకపెట్టాలి. ఉడకబెట్టాలి. విత్ ఓకే. లీఫీ వెజిటబుల్స్ అన్నీ వేసి విత్ రైస్ ఏసి కిచిడీలాగా చేసి పెట్టండి. అసలెక్కడ ప్రాపర్ న్యూట్రిషన్ 1 మీల్ ఆ మీల్ చూస్తేనే అమ్మా! అన్నీ దొరికినాయి. ఇంక ఏం తినకపోయినా ప్రశాంతంగా ఉండొచ్చు కనిపించాలి. ఇప్పుడు పిల్లలకి అన్ని ఆకు మనకి ఇప్పుడు అన్ని కలర్స్‌తోని కలర్‌ఫుల్‌గా మీల్ ఉండాలి అనుకుంటారు కానీ, ఆ కలర్‌ఫుల్ కూడాను నాన్ వెజ్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు మ్యామ్. నాన్ వెజ్ తినటం వల్ల బాడీకి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? డెఫినిట్‌గా అండి. నేనైతే ఓకే. దాన్ని అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బిలీవ్ చేయరు. హై ప్రోటీన్ దాంట్లోనే ప్రోటీన్ దాంట్లోనే కాదు అన్నిట్లో దొరుకుతది. ఇప్పుడు జామకాయలో ప్రోటీన్ ఉంటది. పప్పుల్లో ప్రోటీన్ ఉంటది. అన్నిట్లో ప్రోటీన్ ఉంటది. కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయి ఇదే ప్రోటీన్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ హ్మ్. ఓకే. ఇఫ్ నీడ్ వాళ్ళకి నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ప్రోటీన్ అందుతుంది. అవును. నిజంగా అందుతది. ఇప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ ఒక అడిక్షన్ అంతే. ఇప్పుడు మేము ఇది తింటున్నాం, ఇది తినకపోతే మాకు ఎనర్జీ ఉండదు అన్న ఫీల్‌తో ఉండిపోయారు కాబట్టి, హ్మ్. అది తినకపోతే వాళ్ళకి ఎనర్జీ దొరకదు. అరే! వీక్‌లో ఒకరోజు నాన్ వెజ్ తినకపోతే ఆ వీక్ మొత్తం లెథార్జిక్‌గా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు నేను ప్రోటీన్ తినలేదంటారు. ఓకే. సో, నేనేమంటానంటే థింగ్స్ అంటే అసలు ఓ ప్రోటీన్ ఇప్పుడు తీసుకున్నారు. ఎక్స్‌ట్రా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఏమవుతుంది బాడీకి ఎక్స్‌ట్రా ఎనర్జీ నిజంగానే వస్తుందా? ఎక్స్‌ట్రా ఎనర్జీ రాదు. దానివల్ల రోగాలొస్తాయంటాను నేను. ఇప్పుడు ఒక బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ప్రోటీన్ అంతే రిక్వైర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక డేలో ఇంత రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్, ఇంత రిక్వైర్మెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఫైబర్ ఇవన్నీ మన ఈ రోజుకి ఇంత కావాలి. మోర్ దెన్ తీసుకుంటే అదేమవుతది? ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తది కదా! హై ప్రోటీన్ కంటెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫినెట్‌గా వస్తాయి. సో, నేనేమంటానంటే ఈ రిక్వైర్మెంట్ ఇంతకుంది. ఈరోజు నువ్వు ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నావంటే నీ బాడీలో ఎక్కువ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. అక్కడ నువ్వు ప్రోటీన్ యాడ్ చెయి. నువ్వు జీరో ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఫుల్ తింటున్నావనుకో ఎక్కడ నీకు బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు నీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నావు. నువ్వు మంచిగా జిమ్, యోగా, ఫిజికల్ ఎక్కువ రన్నింగ్స్ ఇవన్నీ చేస్తున్నావంటే నీకు ప్రోటీన్ నీడ్ ఉంది. సో, యూ హావ్ టు టేక్ ప్రోటీన్ తీసుకోవాల్సొస్తది. నువ్వు ఏం యాక్టివిటీ చేసుకోకపోతే నువ్వు ప్రోటీన్ తీసుకో. నీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకో. నీ బాడీ మొబిలిటీకి, నీవు చేసే ఆలోచనలకి దానికి సో, అది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే ఇంకా ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవాలి అంటున్నారు. నైట్ టైమ్ మనం మాట్లాడుకోలేదు. నైట్ నేను విన్నంత వరకు ఏంటి అంటే బిఫోర్ 7:00 యూ హావ్ కంప్లీట్ యువర్ డిన్నర్ అంటారు. మరి ఈ 7:00 నుంచి నెక్స్ట్ డే 7:00 వరకు హౌ టు మెయింటైన్ ద బాడీ? అసలే మనం ఈ డిన్నర్‌ని ఎర్లీగా ఫినిష్ చేయటం వల్ల అసలు డిన్నర్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇలా తీసుకోవటం వల్ల నెక్స్ట్ డే 7:00 వరకు హౌ మెయింటైన్ ద బాడీ ఎలా మెయింటైన్ ఇప్పుడు చేస్తుంది? మనం పగలంతా తినుంటాం. ఏది ప్రాపర్ డైజెషన్ అయ్యుండదు. సాయంత్రం కూడా ఇంకా డైజెషన్ అవ్వకుండానే ఉంటది. ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఈవెన్ దో డిన్నర్ హెవీగా తిని, లంచ్ హెవీగా తిని, బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తిని డైజెషన్ అవ్వదు. ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతది కదా! ఓకే. సో, ఎర్లీ డిన్నర్ ఎందుకు తింటాం అంటే డే అంతా అలా ప్లాన్ చేసుకుంటాం కదా! కొన్ని డైజెషన్ కాని ఫుడ్‌లు ప్రాపర్ డైజెషన్ అవుతాయి. ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల పడుకుంటున్నప్పుడు కొద్దిగా ఎంప్టీగా ఉండాలి. కొంతమంది తింటూ పడుకుంటారు. ఎన్ని రకాల సమస్యలంటే ఇంక వాళ్ళ కౌంట్ రాసుకోవడానికి మనకు లిస్ట్ సరిపోదు. అన్ని రకాల ఇబ్బందులుంటాయి. మిడ్‌నైట్ క్రావింగ్స్ అంటారు. అదొకటి ఇంకా ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మిడ్‌నైట్ క్రేవింగ్స్ అంట. మిడ్‌నైట్ బిర్యానీలు పెద్ద పెద్ద బయట బోర్డులు కనపడుతుంటాయి. ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. అసలు ఇదేనండి పెద్ద రోగాలకు కారణం. ఒకటే ఆలోచించాలి. మన హెల్త్ మన చేతుల్లో ఉంది. మనం మంచిగా తింటే హెల్తీగా ఉంటాము. సో, ఉన్నాయి గదా అని చెప్పి అన్నీ తిన్నామనుకోండి అన్ని రకాల రోగాలొస్తాయి. నేను చెప్పడం అని గాదు. మనం ఒక చిన్న సెల్ఫ్ స్టడీ చేసుకోండి. అరే! ఈరోజు మార్నింగ్ బిర్యానీ తినడం వల్ల నేను చాలా ఇబ్బందిగా అనిపించింది కదా! సో, నెక్స్ట్ టైమ్ తినొద్దని జస్ట్ చిన్న కాన్షియస్‌నెస్ ఉండండి. మిడ్‌నైట్ బిర్యానీ తినడం వల్ల మార్నింగ్ లెథార్జీగా అనిపిస్తుంది.
తిని లెథార్జీగా తెచ్చుకొని ప్రాబ్లం తెచ్చుకునే బదులు తినకుండా హెల్దీగా ఉందామనే ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి హాని చేసేది ఒక్కటే బాడీ ఆర్గాన్స్ లో ఒక్కటే ఒక బాడీ ఆర్గాన్ అని చెప్తూ ఉంటారు. మనం మాట్లాడే మాట, మనం తినే తిండి, మన తినే తిండి ఫస్ట్ టేస్ట్ చేసేది నాలుక. దానికి సర్వ భక్ష పర్వన్నాలు ఉంటే అది సాటిస్ఫై అవుతుంది. మనం మాట్లాడే మాట ఎంత స్వీట్ గా ఉంటే అవతల వాళ్ళు మన అంత బాగా చూస్తారు. అదే నాలుక అదే మాట కొంచెం కట్ చేసినట్లు మాట్లాడుతుంది. ఈ నాలుకని సాటిస్ఫై చేయటానికి ఏం టిప్స్ ఇస్తారు మీరు? నేను ఒకటి అంటానండి, మనం హెల్దీగా ఉండాలంటే రెండు చాలా ఇంపార్టెంట్ మన ఆర్గాన్స్. ఒకటి కళ్ళు, ఒకటి ఐస్. కళ్ళు అన్ని తినాలనిపిస్తాయి, నాలుగు అన్ని రుచి చూడాలనిపిస్తుంది, పొట్ట వద్దు అంటది. కానీ ఈ రెండు ఆగవు, వేసేస్తూ ఉంటాం పొట్టలోకి. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమంటాము, ఏదైనా సరే ఇప్పుడు ఒకటి చూస్తే కళ్ళు చాలా అందమైనవి, ఆకర్షణ. ఇప్పుడు అందుకని రెస్టారెంట్లకు వెళ్ళాక రకరకాల ఆకర్షణీయంగా పెడుతుంటారు, కలర్స్ వేసి మరి. అప్పుడు కళ్ళు చూసారా జిమ్మని ఇంకా కొడుతుంటది, ఇంకా తినేయాలి. ఎంత బాగుందో చూడటానికి. ఎలా అప్పుడు పొట్ట చెప్తుంది, వద్దు నాన్న నేను చాలా డిస్టర్బ్ అవుతానమ్మా, నువ్వు ఇవ్వద్దు అని. మనం వినంగా, అసలు నువ్వు వద్దన్నా మళ్ళీ మిగిలిపోతే అది దేవుడు మళ్ళీ చాలా పాపం అది అని వేసేసడమే. ఇంకా పుష్ చేస్తాం, పొట్టలోకి వెళ్ళదన్నా వద్దు, మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి, మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవుతుంది. అసలు ఆలోచించాల్సిందంటే డబ్బులు వేస్ట్ అయ్యి, ఫుడ్ వేస్ట్ అయ్యి, దాని తర్వాత రోగాలు వస్తే రోగాల వల్ల ఇంకా డబ్బులు వేస్ట్ అవుతాయన్న విషయాలు మర్చిపోతుంది. ఒకటండి, మనం లిమిట్గా తిని చాలా, ఇప్పుడు ఈ పాయింట్ మనం చెప్పింది కాదు, లిమిట్ అంటున్నారు, తిన్నంత తినాలి అంటున్నారు. అసలు ఎంత తినాలి? లిమిట్ మీన్స్ మన పొట్ట ఎంత ఉంది, ఇంత, దీంట్లోకి ఎంత యాడ్ చేయగలుగుతాం అంత అంటాను. లిమిట్ మీన్స్ అంటే ఇప్పుడు ఒక ముద్ద తినే అయితే ఆపేయం కదా, మనం సాటిస్ఫైగా తినాలి, నమిలి తినాలి, కడుపు నిండిపోద్ది. కడుపు చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది వద్దు చాలు అని. దాన్ని ఆపండి అంటాం. అది ఎవరికైనా శరీరం చెప్తుంది. ఇప్పుడు నా పొట్టకి అలవాటు చేసేసా ఒక ప్లేట్ తినడం, రోజు ప్లేట్ తినాలనిపిస్తుంది. లిమిట్లెస్ గా తింటానే ఉన్నాను కాబట్టి. ఒక పాయింట్కి వచ్చాక అరే ఇంత ఎక్కువ తింటున్నాను కదా, కొద్దిగా తగ్గిద్దాం. ఒక రోజుకి వచ్చాక ఇంత సరిపోదు మనకి, ఇంత అని డిసైడ్ చేసుకొని పెట్టుకుంటే దానికి ముద్ద ఒక్క ఎక్స్ట్రా పోయినా కూడా మనకు పొట్ట చెప్పేస్తుంది. అవును, ఎక్కువ. సో నేనేమంటే పొట్ట చెప్తుంది, అక్కడికి ఆపండి, మోర్ దెన్ తీసేసుకొని ఇబ్బంది పెట్టకండి అంటాను. ఒక లిమిట్ అంటే మన బాడీ చెప్పేంత వరకు తినండి, చెప్పదు కొంతమంది బాడీ. కొంతమంది ఇళ్లలో ఉంటారండి, ఈ మధ్య నువ్వు చాలా తక్కువ తింటున్నావు, ఇంకో ముద్ద ఎక్స్ట్రా వేస్తాను అని చెప్పి వడ్డిస్తూనే ఉంటారు. లవ్ అంతే, మదర్ లవ్, వైఫ్ లవ్ ఉంటుంది కదా. నేను ఏమంటానంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను దీనివల్ల చాలా కంఫర్ట్గా ఉన్నాను. మళ్ళీ వీళ్ళు తినర్లేండి, వీళ్ళు ఎంత తినాలో అంతే తింటారు. సో అది ఒక, ఇప్పుడు మదర్ అయ్యో చాలా పొట్ట తిన్నాడో లేదు అని ఉంటుంది. కానీ మనం ఏంటంటే కంఫర్ట్ జోన్ కంటే మనం తిండి దగ్గర ప్రేమ చూపించే బదులు మనం కూర్చుంటున్నప్పుడు మన ప్రేమ అలా చూపించాలని చెప్పి మన వైఫ్ కానీ అది తిండి దగ్గర తక్కువ ప్రేమ చూపించింది అంటే ఎంత తినాలి, కూర్చొని సపరేట్గా కూర్చొని ఇంత సరిపోద్ది, నాకు ఇంత కంఫర్ట్ జోన్లో ఉన్నాను, వేరే ప్లేస్లో దాన్ని రీప్లేస్మెంట్ చేసామనుకోండి, ఇంత తింటే ఓకే నా పిల్లోడే కదా, నా హస్బెండే కదా ఇబ్బంది పడుతున్నాడు, ఇంత పెడితే సరిపోద్ది కదా. సో ఇదే కొద్దిగా న్యూట్రిషియస్గా వండి ఒక 10 ముద్దలు ఆయనకు పొట్ట సరిపోయేటట్టే పెడదాం. మోర్ దెన్ తింటే ఆయనే కదా ప్రాబ్లం వచ్చి, మళ్ళీ ఎక్కువ తిని మళ్ళీ చిరాకు వచ్చి నన్నే కదా తిడతారు, ఎక్కువగా తినటం వల్ల కూడా చిరాకు వస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ తింటేనే కదండి లెథార్జిక్ అయిపోతుంది, చిన్న గ్లాస్ పడిన కోపం వస్తుంది, వెళ్ళి మళ్ళీ ఎందుకు పడేసావు అని చెప్పి తిడతాం. ఓవర్ ఈటింగ్ లీడ్స్ టు కోపం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్స్ అన్ని. ఫుడ్ తినాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ప్రాబ్లం. ఒక లిమిట్ తినాలి. లిమిట్ అంటే మన బాడీ మన పొట్ట చెప్తుంది ఈ లిమిట్. మా పొట్ట ఆడ చెప్పదు మేడం అంటే మీరు అలా అలవాటు చేసేసారు అండి అంటారు. ఒకటండి, హెల్దీగా ఉండాలంటే ఇప్పుడు ఈ పాయింట్స్ మనం చెప్పిన పాయింట్స్ అన్నీ హెల్దీగా ఉండాలని కోసమే. సో దొరికినవన్నీ తిని ఇబ్బంది పడే బదులు మన స్టమక్కి ఎంత ఫ్లెక్సిబుల్గా తినగలిగి, ఒకరోజు చూడండి, మీకు మీరు ఒక ఎగ్జామ్ పెట్టాను, ఈరోజు మొత్తం జంక్ ఫుడ్ తినేసండి, మీకు నచ్చిన ఐస్ క్రీమ్, పెప్సీ అన్నీ తాగేసండి. ఆ రోజు నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లెగ్గలుగుతున్నారా లేదా, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాపర్ వర్క్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఆ రోజు స్కిన్ చూడండి, మోషన్ చూడండి, ఎవ్రీథింగ్ గమనించండి. మేబీ ఇవి తినడం వల్ల నేను ఇలా ఉన్నానా, సో ఓకే నెక్స్ట్ ఒక 2 days తర్వాత మంచి హెల్దీ ఫుడ్, మొత్తం మంచి జ్యూసెస్, ఫ్రూట్స్, నట్స్ అన్ని తిని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఆ నెక్స్ట్ డే మోషన్ చూడండి, ఆ నెక్స్ట్ డే వర్క్ చూసుకోండి. ఈ రెండిట్లో కంపారిజన్ మీకు ఏది కంఫర్ట్ ఉందో అది చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి అంతే. నేను ఒకటే అంటాను, మనం ఫోర్స్ఫుల్గా ఇది చెయ్యి అది చెయ్యి అనే బదులు ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలని ట్రై చేస్తున్నాం, ఈ వీడియో కూడా చూస్తున్నాం. ఓవరాల్గా మనం మాట్లాడిన పాయింట్స్ అంటే ఏంటి,
హెల్తీగా ఉండడానికి ఇలా తినండి, మన పొట్ట చెప్పినంత వరకు తినండి, దాని తర్వాత ఆపండి, ప్రాపర్ స్లీప్ తీసుకోండి, మంచి ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఇలా ఉండాలి అని చెప్తున్నాం. సో మనం చెప్పిన కొంతమందికి తొందరగా ఏంటంటే చేద్దాంలే అనుకుంటారు. సో నేనేమంటే ఒక చిన్న టెస్ట్ మనకు మనం పెట్టుకుందాం అంతే. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు నేను మెడిసిన్ చేయడానికి ముందు ఫుల్గా వెయిట్ ఉండేదాన్ని, ఏది అసలు అన్నీ తినేసేదాన్ని. సో ఒకసారి నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు ఒక జస్ట్ కౌన్సిలర్ వచ్చినప్పుడు, సో ఏదో సమ్ వర్క్ చేస్తూ కొన్ని ఆసనాస్ చేయమంటే నా బాడీ అసలు మూమెంట్ అవ్వలేదు. మిగతా వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తున్నారు, నా మూమెంట్ అసలు ఎక్కడో పట్టేసింది. ఆ పట్టేసిన మూమెంట్ రిలీజ్ అవ్వడానికి నాకు 1 వీక్ పట్టింది. ఓకే, నా బాడీని నేను ఫ్లెక్సిబుల్గా మూవ్ చేయలేకపోతున్నానా అంటే, నేనే చేయలేనప్పుడు ఎదుటి వ్యక్తి నేనేం చెప్పగలుగుతాను? ఇప్పుడు మన ఇంట్లో మనము మంచిగా ఉన్నాము, మనం ఆపోజిట్ పర్సన్ చెప్తున్నట్టే మనం కరెక్ట్గా ఉండగలిగితే చెప్పగలుగుతాం, అప్పుడు వాళ్ళు వింటారు. మనమే తప్పు చేసుకుంటూ మనం ఇక్కడ శుభ్రంగా బిర్యానీ లెక్కిస్తూ ఉండి బిర్యానీ తినకూడదు అంటే, ఇప్పుడు నేనేం చేస్తాను, అప్పటి నుంచి నేను ఫుడ్ హ్యాబిట్స్ లైట్గా మార్చుకోవడము, ప్రాపర్ యోగా చేస్తుండడం, ఒక డిసిప్లైన్గా నాన్ స్టాపబుల్గా కూడా వర్క్ చేసుకోవచ్చు మనం ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకుంటే. 24 అవర్స్ అట్లా 8 అవర్స్ ప్రాపర్గా పడుకొని మిగతా టైమ్స్లో మనం మన పర్సనల్ టైం ఇచ్చుకుంటూ ప్రాపర్గా డివైడ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే మోర్ దెన్ మనం చాలా హెల్దీగా ఉంటాం అనేది నేను నేర్చుకున్నాను. నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు నా అదృష్టంతో ఒక కౌన్సిలర్ రావడము, ఆ రోజు నేను అది పట్టేయకపోయినంటే, నేను 1 వీక్ రిలీజ్ అయ్యకపోయినంటే, అదే నా బాడీ ఇంత హెవీగా ఉందా, నేను తగ్గాలి, నేను ఎక్కువ తింటున్నాను, తగ్గించుకోవాలి, రెగ్యులర్ యోగా చేసుకోవాలి, లైఫ్ స్టైల్. ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ప్రాపర్ ఫుడ్. అండ్ ఒకటి నేను చేసినప్పుడు నేను ఎంత హెల్దీగా ఉన్నాను, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, అదే థింగ్ని అందరూ హ్యాపీగా ఉండాలన్నా సో డాక్టర్గా నేను చాలా మందికి కన్వే చేస్తాను ఒక మెసేజ్. సో అందరూ పేషెంట్ లాగా వస్తున్నప్పుడు నాకు చిన్న బాధ, ఎందుకు అంటే ఇది చిన్న మార్పులు చేయడం వల్ల దే ఆర్ వెరీ హెల్దీ. వాళ్ళు అంటారు లాస్ట్లో, చాలా బాగున్నాం మేడం, లాస్ట్ టైం మేము జాయిన్ అవుతున్నప్పుడు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు అసలు ప్రాబ్లమ్స్ నేను ఏం మార్చాను, ఫుడ్డే కదా, ఫుడ్ మార్చాను. ప్రతిరోజు రెగ్యులర్గా కాన్షియస్గా తినండి, ప్రతిరోజు యోగా చేసుకోండి, టైంకి పడుకోండి, ఇది లిమిట్గా చేసి మీరు అలా చేస్తే నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే నేను ట్రీట్మెంట్ చేయను అని చెప్పేస్తా. అయ్యో ఆవిడ మళ్ళీ ఎందుకు లేదు ఆవిడతో అని చెప్పేసి ప్రాపర్గా చేసేస్తున్నారు. కాబట్టి వితిన్ 21 డేస్లో అట్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ అంట. రేపు లిగమెంట్ టియర్ అయ్యి ఎన్నో సర్జరీస్ చేయించుకోవాలని చెప్పి సర్జరీ ఇష్టం లేని వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను త్రో ఫుడ్లో వితిన్ 21 డేస్లో నేను క్యూర్ చేయగలుగుతాను. ఒక లిగ్మెంట్ ఇష్యూ అంటే ఏంటి, లిగ్మెంట్ టియర్స్ ని కూడా మనం ఫుడ్ తో కంట్రోల్ ఖచ్చితంగా మనము దానికి ఏ సప్లిమెంట్ ఇది అవ్వడం, లిగ్మెంట్ టియర్ అయిపోవద్దు, అది రెడీగా ఉంటుంది. ఆ టైంలో మనం దాన్ని ఎలా బ్రేక్ అవ్వకుండా ఎలా కాపాడగలుగుతాం త్రో ఫుడ్ ద్వారా. ఇప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, దాని త్రో ఫుడ్ ద్వారా మనం ఎంత చేసుకోవచ్చు. మెయిన్ ఫుడ్డేనండి ప్రాబ్లం రావడానికి మేజర్ కారణం. మనకి ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల అది బ్రేక్ అవ్వడం, లేదంటే టక్ టక్ సౌండ్లు రావడం, కాల్షియం లేకపోతే టక్ టక్ సౌండ్లు, తిమ్మిర్లు రావడానికి B12 డెఫిషియన్సీ, హెయిర్ ఫాల్ అవ్వడానికి, స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి D విటమిన్, లెథార్జిక్గా ఓవర్ అంటే వీక్గా అనిపించడం, స్కిన్ డార్క్, ఐరన్ డెఫిషియన్సీ. ఒక్కొక్క డెఫిషియన్సీకి ఇన్ని రోగాలు ఉన్నప్పుడు డెఫిషియన్సీని క్లియర్ చేసుకుంటుంటూ ప్రాపర్ ఫుడ్ పడేస్తే మనకి ఏమొస్తాయి డెఫిషియన్సీస్. సో కాంప్లికేటెడ్ డిసీజెస్ని కూడా న్యాచురోపతి ట్రీట్మెంట్ త్రో మనం ఎంతో న్యూట్రిషన్ని యాడ్ చేసుకుంటూ, ఇప్పుడు నాట్ ఓన్లీ ఫుడ్డే కాదు, ఫుడ్తో పాటు యోగాతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకోగలిగితే ఈ 3 కంబైన్డ్ అయితే దే ఆర్ వెరీ హెల్దీ అంట నేను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.